సామాజిక అస్త్రం వెల్కమ్ టు స్పిన్ న్యూస్. నేను దివ్య. అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీ నిర్మాణంపై దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు అన్నారు. హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు చేయాలని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దామన్నారు. 2 రోజుల సదస్సు అనంతరం అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ను ప్రకటిస్తామని, ఏడాది తరువాత డిక్లరేషన్ అమలుపై సమీక్షిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. గోవా గవర్నర్ గా ఆయన్ను భారత ప్రభుత్వం నియమితులైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, పల్లా శ్రీనివాసరావులకు ఆయన రాజీనామా లేఖను పంపారు. పదవి బాధ్యతలు స్వీకరించడానికి ముందు సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు టీడీపీ కార్యకర్తగా తనకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన త్వరలోనే గోవా గవర్నర్ గా పదవి బాధ్యతల్ని స్వీకరించనున్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. 5,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, క్లీన్ ఎనర్జీని పెంచే లక్ష్యంతో చమురు, గ్యాస్, విద్యుత్, రైలు, రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోల్కతా గ్యాంగ్ రేప్ ని ఉద్దేశిస్తూ నిందితులను కాపాడేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 2 షాక్లు తగిలాయి. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోవైపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా త్వరలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరుస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షల్లో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మిథున్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. సరెండర్ కావడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్ సంఘవి ధర్మాసనాన్ని కోరగా దానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తాజాగా సీట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు హాజరు కావచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. అయితే పెద్దారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై మాజీ మంత్రి రోజా జాతీయ మహిళా కమిషన్ కు, ఏపీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. 2,000 ఇస్తే రోజా ఏ పనైనా చేసిద్దని, అలాంటి రోజా ఇప్పుడు 2,000 కోట్లు సంపాదించిందని, తన గురించి భానుప్రకాష్ చులకనగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వ్యాంపుకు ఎక్కువ, హీరోయిన్ కు తక్కువ అని నీచమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ గురించి ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడిన భానుప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘెల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బాఘెల్ ను అరెస్ట్ చేసింది. బాఘెల్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు అనంతరం చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో చైతన్య బాఘెల్ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ మద్యం సిండికేట్ కు 2,000 కోట్ల మేర లబ్ధి చేకూరిందని పేర్కొంది. 2014లో జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్య వైసీపీ పాలనలో అత్యంత దారుణంగా నష్టపోయిందని ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. పురాణాల్లో రాక్షసుల నుంచి ప్రజలను కాపాడినట్టుగా ఇప్పుడు వైసీపీ నుంచి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఆయనకు తలకాయకి మామిడికాయకి తేడా తెలియకుండా ఉందని ఎద్దేవా చేశారు.
రాజకీయాల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తనపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా బదులిచ్చారు. రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు కనీసం గుండు సుదంత ఆధారం చూపించలేదని ఎద్దేవా చేశారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ప్రస్తావిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ తో తన రహస్య భేటీ ఆరోపణలపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదంటూ కేటీఆర్ తన విమర్శలకు పదును పెట్టారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను అనేక రంగాల్లో నెంబర్ 1 గా నిలిపామని గుర్తు చేశారు. తాము తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆసుపత్రి పాలయ్యారు. ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ కు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. విజయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన తాజా చిత్రం కింగ్డమ్ ఈ నెల 31న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా సత్యదేవ్ కీలక పాత్రను పోషించారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ప్రధానంగా 9 అంశాల అజెండాగా పార్లమెంటరీ సమావేశంలో చర్చ సాగింది. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం బంకచర్ల, హింద్రినివపై రాష్ట్రానికి పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై చర్చించారు. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్ జరిగి 2 నెలలు గడుస్తున్నప్పటికీ రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న రన్వే ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఈ ఎయిర్పోర్ట్ మూసివేతను 3వ సారి పొడిగించింది. ఆగస్టు 5 వరకు రన్వే మూసివేసి ఉంటుందని పాకిస్తాన్ తాజాగా నోటీసులు విడుదల చేసింది. విమానయాన కార్యకలాపాలు అందుబాటులో ఉండవని పేర్కొంది. అయితే మూసివేతకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోని మొదటి పాట నువ్వంట చాలే లిరికల్ వీడియో విడుదలైంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇకపోతే ఈ పాటకు హీరో రామ్ పోతినేని స్వయంగా లిరిక్స్ రాయడం విశేషం. ఈ పాటకు కేవలం సంగీతం మాత్రమే కాదు, విజువల్స్ కూడా మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. అయితే ఈ సినిమా రామ్ కెరియర్ లో మరో వినూత్న ప్రయత్నంగా నిలవబోతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం రాత్రి నుంచి వర్షాలు ఉధృతంగా కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే తరహా వర్షాలు రాయలసీమ జిల్లాలోనూ నమోదు కావచ్చని పేర్కొంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చన్నది వారి అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మరణించారు. అబుజాడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో విస్తృతంగా సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. 6 మావోయిస్టుల మృతదేహాలు, AK-47, SLR రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను, నిత్యావసర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.